ఏఐ వచ్చిందని చాలామంది డేటా ఇంజనీర్స్ ఫీల్ అవుతున్నారు. ఎస్పెషల్లీ ట్రెడిషనల్ ఈటీఎల్, సీక్వెల్, ఇన్ఫర్మేటికా బ్యాక్‌గ్రౌండ్ ఉన్న ప్రొఫెషనల్స్‌కి ఒక బిగ్ క్వెషన్ అయిపోయింది. మన ఫ్యూచర్ ఏంటి? ఏఐ జాబ్స్‌ని రీప్లేస్ చేస్తుందా? లేదా డేటా ఇంజనీర్స్ నెక్స్ట్ జనరేషన్ ఏఐ ఆర్కిటెక్ట్స్‌గా ఇవాల్వ్ అవుతారా? ఈ వీడియోలో మనం హైప్ కాదు, రియల్ ఎంటర్ప్రైజ్ రియాలిటీ గురించి మాట్లాడుకుందాం. టుడే చాలామంది ఐటీ ప్రొఫెషనల్స్ మైండ్లో ఒక సైలెంట్ ఫియర్ నడుస్తుంది. ఏఐ వచ్చింది, మరి మన ఫ్యూచర్ ఏంటి? పర్టికులర్లీ ట్రెడిషనల్ డేటా ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి సీక్వెల్, ఈటీఎల్ సపోర్ట్, బ్యాచ్ ప్రాసెసింగ్ ఇవి ఫ్యూచర్లో రిలవెంట్ ఉంటాయా అనే టెన్షన్ ఉంది. ఇది ఆల్మోస్ట్ కురుక్షేత్ర బ్యాటిల్ ఫీల్డ్లో అర్జున కన్ఫ్యూజన్ లాంటి సిచ్యువేషన్. ప్రాబ్లం ఏఐ కాదు, ప్రాబ్లం చేంజ్ స్పీడ్. ట్రెడిషనల్ ఈటీఎల్ వరల్డ్ అంటే మనకి చాలా ఫెమిలియర్ ఎన్విరాన్మెంట్. సీక్వెల్ స్క్రిప్ట్స్, ఇన్ఫర్మేటికా జాబ్స్, నైట్ బ్యాచ్ రన్స్, మాన్యువల్ మానిటరింగ్, ప్రొడక్షన్ సపోర్ట్ టికెట్స్, నైట్ 2 AM జాబ్ ఫెయిల్ అయితే అలర్ట్ రావడం, మార్నింగ్ బిజినెస్ కాల్లో ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఈ ఈకోసిస్టంలో చాలామంది ఇయర్స్ ఎక్స్పీరియన్స్ బిల్డ్ చేశారు. కానీ హానెస్ట్లీ ఈ సిస్టమ్స్ బిజినెస్కి హ్యూజ్ వాల్యూ క్రియేట్ చేశాయి. కానీ ఇప్పుడు ఎంటర్ప్రైజ్ వరల్డ్ ఫాస్ట్గా చేంజ్ అవుతుంది. సింపుల్ పైప్లైన్ ఎగ్జిక్యూషన్ నుండి ఇంటెలిజెంట్ డేటా సిస్టమ్స్ డైరెక్షన్కి మూవ్ అవుతున్నాం. కానీ ఇప్పుడు ఎంటర్ప్రైజెస్ కంప్లీట్లీ న్యూ డైరెక్షన్లో మూవ్ అవుతున్నాయి. ఏఐ నేటివ్ సిస్టమ్స్ అని, లేక్హౌస్ ప్లాట్ఫామ్స్ అని, రియల్ టైమ్ పైప్లైన్స్, ఏఐ ఏజెంట్స్, ర్యాక్ సిస్టమ్స్ అని, ఇవన్నీ ఐసోలేటెడ్ టెక్నాలజీస్ కావు. ఎంటర్ప్రైజ్ ఆర్కిటెక్చర్ ఇట్ సెల్ఫ్ చేంజ్ అయిపోతుంది. ఎర్లియర్ ఫోకస్ ఎలా ఉండదంటే పైప్లైన్స్ రన్ అయినాయా అని అనేవాళ్ళం. ఇప్పుడు బిజినెస్ డెసిషన్స్ ఫాస్టర్ అండ్ స్మార్టర్గా ఎలా జనరేట్ చేయాలి. అందుకే డేటాబ్రిక్స్, స్నోఫ్లేక్, ఏఐ గవర్నెన్స్, ఇంటెలిజెంట్ ఆటోమేషన్ లాంటి కాన్సెప్ట్స్ సడన్గా సెంటర్ స్టేజ్కి వచ్చాయి. బ్యాటిల్ ఫీల్డ్ చేంజ్ అయిపోయింది. ఏఐ మోస్ట్ డేంజరస్గా ఇంపాక్ట్ చేసేది రిపిటేటివ్ వర్క్ పైన. సింపుల్ సీక్వెల్ జనరేషన్, బేసిక్ డాక్యుమెంటేషన్, రిపీటెడ్ ఈటీఎల్ మ్యాపింగ్స్, మాన్యువల్ సపోర్ట్ అనాలిసిస్, కాపీ పేస్ట్ కోడింగ్ ప్యాటర్న్స్, ఇలాంటివి ఆటోమేషన్కి ఈజీ టార్గెట్స్. అండ్ హానెస్ట్లీ ఎంటర్ప్రైజెస్ ఆల్రెడీ ఏఐ అసిస్టెడ్ డెవలప్మెంట్ డైరెక్షన్లో మూవ్ అవుతున్నాయి. కానీ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఏఐ కోడింగ్ రీప్లేస్ చేస్తుంది అని కాదు, రొటీన్ ఎగ్జిక్యూషన్ వర్క్ వాల్యూ తగ్గిపోతుంది. డిఫరెన్స్ అదే. ఫ్యూచర్లో కీబోర్డ్ స్పీడ్ కన్నా ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ ఇంపార్టెంట్ అవుతుంది. కానీ ఒక వెరీ ఇంపార్టెంట్ ట్రూత్ ఏంటంటే ఏఐ అన్ని రీప్లేస్ చేయలేదు. ఎస్పెషల్లీ డీప్ థింకింగ్ని, ఏంటంటే ఆర్కిటెక్చర్ డెసిషన్స్, బిజినెస్ అండర్స్టాండింగ్, గవర్నెన్స్ స్ట్రాటజీ, స్టేక్ హోల్డర్ కమ్యూనికేషన్, సిస్టమ్ డిజైన్ జడ్జిమెంట్, ఇవన్నీ ప్రాంప్ట్తో జనరేట్ చేయడం అంత ఈజీ కాదు. టెక్నాలజీ టూల్స్ చేంజ్ అవుతాయి, కానీ కరెక్ట్ డెసిషన్స్ తీసుకునే ఎబిలిటీ, కాంప్లెక్స్ సిస్టమ్స్ని అండర్స్టాండ్ చేయగలిగే థింకింగ్, అవి ఇంకా వాల్యుబుల్ అవుతాయి. అండ్ హానెస్ట్లీ ఫ్యూచర్లో సీనియర్ ఇంజనీర్స్కి ఇంపార్టెన్స్ పెరిగేది ఇలాంటప్పుడే. ఫ్యూచర్ డేటా ఇంజనీర్ అంటే జస్ట్ ఈటీఎల్ డెవలపర్ ఒక్కటే కాదు, ఏఐ అవేర్ ఇంజనీర్, క్లౌడ్ నేటివ్ థింకర్ అయి ఉండాలి, బిజినెస్ ఓరియంటెడ్ ఆర్కిటెక్ట్ వేలో వెళ్ళాలి. సక్సెస్ఫుల్ ఇంజనీర్స్కి ఈరోజు ఒక కామన్ ప్యాటర్న్ ఉంటుంది. మల్టిపుల్ టూల్స్ అండర్స్టాండ్ చేసుకుంటారు, బిజినెస్ కాంటెక్స్ట్ గ్రాప్ చేసే ఎబిలిటీ ఉండాలి, గవర్నెన్స్ ఇంపార్టెన్స్ అర్థం అయి ఉండాలి, ఏఐని అసిస్టెంట్ లాగా యూజ్ చేసుకోవాలి. ఫ్యూచర్లో వాల్యూ క్రియేట్ చేయాలంటే ఏ టూల్ వచ్చిందో అని కాదు, కాంప్లెక్స్ ఎంటర్ప్రైజ్ ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేస్తున్నాం అనేదే మెయిన్. అండ్ అదొక ఎవల్యూషన్ పాత్. పైప్లైన్ ఆపరేటర్ నుండి ఎంటర్ప్రైజ్ ఏఐ ఆర్కిటెక్ట్ డైరెక్షన్కి మూవ్ అవ్వాలి. ఏఐ ఏరాలో బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే ఫియర్తో ఫ్రీజ్ అయిపోవడం. ఎవ్రీ టెక్నాలజీ జనరేషన్లో టూల్స్ చేంజ్ అయ్యాయి. మెయిన్ ఫ్రేమ్స్ నుండి క్లౌడ్కి వచ్చాం, ట్రెడిషనల్ ఈటీఎల్ నుండి లేక్ హౌస్ వరల్డ్కి వచ్చాం. ఇప్పుడు ఏఐ నేటివ్ ఎంటర్ప్రైజ్ సిస్టమ్స్ ఫేజ్ స్టార్ట్ అయ్యింది. కానీ ఒకటి గుర్తుంచుకోండి, సర్వైవల్ అంటే ఓల్డ్ టూల్స్ని పట్టుకొని ఉండడం కాదు, ట్రాన్స్ఫర్మేషన్ అంటే న్యూ థింకింగ్ అడాప్ట్ చేసుకోవడం, క్లారిటీ, సిస్టమ్ థింకింగ్, ఆర్కిటెక్చర్ మైండ్ సెట్, బిజినెస్ అండర్స్టాండింగ్, ఈ ఫ్యూచర్లో ఇంకా పవర్ఫుల్ స్కిల్స్ అవుతాయి. కురుక్షేత్రాల్లో గెలవడం అంటే వెపన్స్ మార్చడం కాదు, థింకింగ్ ఇవాల్వ్ అవ్వడం. గుర్తుపెట్టుకోండి. దిస్ ఈస్ డేటా ధర్మ, ఎంటర్ప్రైజ్ ఏఐ, మోడర్న్ డేటా ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్ థింకింగ్ అండ్ ఏఐ ఎరా క్యారియర్ ట్రాన్స్ఫర్మేషన్. తెలుగులో ప్లస్ ఇంగ్లీష్లో సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మన జర్నీ ఇప్పుడే స్టార్ట్ అయింది. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.